ఎట్లుంది అంటే ప్రభుత్వం వచ్చి 5 సంవత్సరాలు అవుతుంది, ఎట్లుందంటారు పరిపాలన బాగుంది సార్. రైతు భరోసా కేంద్రం కానీ, ఆర్బీక ద్వారా ప్రతి ఒక్కటి అమ్మఒడిది కానీ, ప్రతి ఒక్క పథకం ఏదన్నా తీసుకో 90%, 80% బాగా పథకాలు బాగుంది. గత ప్రభుత్వాలు చూసారు కదంటే అప్పుడు ఎట్లా ఉండి ఇప్పుడు ఎట్లా ఉంది డిఫరెన్స్? అప్పుడు వేరుశనగ తీసుకోవాలంటే మండలం లెవెల్లో పోయి అక్కడ తీసుకొని క్యూలో ఉండి పడిగాపులు కాసి కూడా తీసుకునే పరిస్థితి కూడా దొరకకుండా వెనక్కి వచ్చినాం. ఇప్పుడు ఆర్బీక ద్వారా మాకే సెంటర్కి వచ్చి ఎరువులు కానీ మందులు కానీ ఇక్కడనే తంబేపించుకొని తీసుకుంటున్నాం సార్. కానీ ఈసారి ఎట్లా ఉంటుంది అంటారు రాజకీయం? మరి ఒక పక్క 3 పార్టీలు ఉన్నాయి, మరి వాళ్ళేమో వైసీపీ లేదంటారు, మరి ఎట్లా ఉంటుంది అంటారు ఈసారి? 3 పార్టీలు కాదు సార్, ఎన్ని పార్టీలు వచ్చినా కూడా గెలుపు మాత్రం తథ్యం సార్. అంటే ఇక్కడ ఎట్లా ఉంటుంది మీ రాయదుర్గంలో రాజకీయంలో మరి ఈసారి? బాగుంది సార్, 100%గా గెలుస్తాం సార్. ఎవరు మన మెట్టు గోవింద్ రెడ్డి లేకపోతే శ్రీనివాసులు ఇద్దరు ఉన్నారు కదా, మరి ఇద్దరున్నా కూడా మెట్టు గోవింద్ రెడ్డి గెలుపుకోవచ్చు. ఎందుకంటే మెట్టు గోవింద్ రెడ్డి ఎందుకు అనుకుంటారు? ఆయన ప్రతి ఒక్క మనస్తత్వం ఎట్లుందట అయింది, ప్రజల మధ్యకి వచ్చి ఎట్లా ఏమి చాలా ఇది సార్, ఫ్రీడమ్గా మాట్లాడే మనిషి సార్. అంటే ఈసారి అయితే మెట్టు గోవింద్ రెడ్డి గెలుస్తాం సార్ 100%. అంటే ఇప్పుడు ఇంకోటి వాలంటీర్ సచివాలయాన్ని పెట్టారు కదా రెండు, అంటే ఈ ఉపయోగమే నష్టం అంటారు? మంచి ఉపయోగం సార్. ఒక పింఛన్ కానీ ఇంకోటి కానీ 5-6 సార్, 1వ తారీఖు 5-6 తలకే వచ్చేస్తుంది సార్. ఎట్లుందంటే మీకు ఎట్లా అనిపిస్తుంది ప్రభుత్వం పనితీరు ఎట్లా? బాగుంది సార్. గతంలో ఎలా ఉండే ఇప్పుడు ఎలా ఉంది? అప్పటికన్నా ఇప్పుడే బాగుంది. ఏ విధంగా అంటావు? అంతా ఇస్తారు, రైతు భరోసా ఇస్తాడు, మాకు ఇది పింఛన్ ఇస్తాడు 3000 నెలకి, తిరిగా 45 ఏళ్ళకి దుడ్లు వేస్తాడు 18,000. ఇంకా ఏం కావాలి సార్ మాకు? కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఏమంటుండంటే మరి ఈ పైసలన్నీ కూడా వృధా చేస్తున్నాడు, అనవసర ఖర్చు అంటుండు. పేదవాళ్ళని ముందు చేస్తాడు కదా సార్, ఏం వృధా ఏం చేస్తాడా? పేదవాళ్ళని పైకి తెస్తాడా? వృధా ఏమి గాలికి నొగిస్తాడా? పేదవాళ్ళకి అన్నం లేకుండా వాళ్ళకి అన్నం పెడతాడా? మరి అప్పుడు గతంలో టీడీపీ హయాంలో ఎట్లుండే? అప్పుడు ఏముంది సార్, అప్పుడు 500 పింఛన్ ఇస్తుండే, ఇప్పుడు 3000 చేసినాడు. బాగానే ఉందండి, ఇప్పుడు బాగుంది. ఇప్పుడు బాగుంది సార్. మరి నీ అంచనాలు ఈసారి ఎవరికి గెలవాలంటావు? జగన్ గెలాలి. ఎందుకు జగన్? జగన్ బాగా చేసిండాడు కాబట్టి జగన్ గెలాల. మరి టీడీపీ మేము కూడా గెలుస్తామంటున్నారు. వాళ్ళు ఏమి ఇచ్చిండారు సార్? ఇప్పుడు ఉచిత హామీలు ఇస్తా అంటుంది కదా, ఫ్రీ బస్, మహిళలకు ఫ్రీ బస్. ఏమి లేదు కదా సార్, అప్పుడు రుణమాఫీ చేస్తానని ఏం చేసినాడా? చేయలేదు కదా. ఫ్రీ బస్ ఇస్తా, 3 సిలిండర్లు ఎంటికలు తరచుకొని కొట్లాడి పెట్టి పోయాక అక్కడ తరుచుకుంటారు కదా సార్ తెలంగాణ. అక్కడ ఎంటికలు జుట్లు పెట్టుకొని తరుచుకొని బస్సులోనే దొల్లాడతారు, అట్లా మేము కానీ దొల్లాడాలని ఫ్రీ బస్సులు ఇస్తారు. మరి 3 సిలిండర్లు ఇస్తా అంటుండే. ఎక్కడ సిలిండర్లు సార్? సిలిండర్ లేదు, ఏం లేదు, అంత ఉత్తి మాటలే. మరి ఈడ ఎవరు గెలుస్తారు మీకు? మెట్టు గోవింద్ రెడ్డి గెలాలి సార్ మాకు. ఎందుకు? మాకు జగన్ ఉన్నాడు కాబట్టి మెట్టు గోవింద్ రెడ్డి గెలాల. ఈయన చేస్తాడు అంటే మెట్టు గోవింద్ రెడ్డి మంచోడు చేస్తాడు. అక్కడ మాకు జగన్ ఉన్నాడు కదా సార్, జగన్ ఉన్నాడు, ఆయన ఏం చేస్తాడు? ఆయన ఇస్తే కదా ఇయ్యప్ప ఇచ్చేది, ఇయ్యప్ప గెలాల, అయ్యప్ప గెలాల. మీ అంచనాలు అంటే యువత పరిస్థితి ఎలా ఉంది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎట్లా ఉంది? 5 సంవత్సరాలు ఈ ప్రభుత్వం వచ్చిన గత ప్రభుత్వం ఈ ప్రభుత్వం పోల్చుకుంటే మన జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత పిల్లలకి నాడు నేడు అనేది ఏమి, మళ్ళీ ఫీజు రియాన్స్మెంట్, మళ్ళీ జగనన్న విద్యా కానుక అన్ని యూత్కి చాలా ఇదిగా ఉంది. ఈ మన వైసీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత గత ప్రభుత్వంలో యువతకు వచ్చింది ఏమీ లేదు. ఉత్తిత హామీలు ఇచ్చి ట్యాబ్లు ఇస్తాను, టీవీలు ఇస్తాను మోసం చేసిన చంద్రబాబు నాయుడు మాటలు విని ఇప్పుడు ఓటు వేసే పరిస్థితుల్లోనే ఎవరైతే లేదు. చంద్రబాబు నాయుడు గారిని ఏమంటారు అంటే ఇప్పుడు యువతకి సరైన ఉద్యోగాలు కల్పించలేదు, కంపెనీస్ తీసుకురాలేకపోయాడని చెప్పేసి చెప్పడం జరిగింది. మరి మీరేమంటారు? గత చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ఉద్యోగాలు ఇంటింటికి ఉద్యోగం ఇస్తానని మోసం చేసినాడు. ఇప్పుడు అవే హామీలు ఇచ్చి ఆ హామీలు నమ్మే పరిస్థితుల్లోనే ఎవరైతే లేరు సార్. ఇప్పుడైతే మీ అంచనాలు ఈసారి ఏది గెలవాలంటావు? ఎందుకు గెలవాలి? ఎందుకు గెలవాలంటే ప్రతి ఒక్క నవరత్నంలో భాగంగా మనకి రైతు భరోసా, మళ్ళీ విలేజ్ క్లినిక్, మళ్ళీ ఆర్బిక కేంద్రం అన్నీ ఏర్పాటు చేయడం జరిగింది. ఏదన్నా మనకి ఆధార్ కార్డు కానీ లింకులు కానీ ఏమన్నా కానీ అప్పుడు మండల కేంద్రానికి పోతుంది. కానీ ఇప్పుడు మన విలేజ్లో, మన ఊర్లోనే, మన విలేజ్లోనే అందుబాటులో వచ్చింది. అది చాలా మాకు ఆనందంగా ఉంది, సంతోషంగా ఉంది. అందుకని జగన్ గెలవాలి. కానీ ఇప్పుడు టీడీపీ వాళ్ళు కూడా 6 హామీలు అని చెప్పి పెట్టి 3 సిలిండర్లు ఉచితంగా ఇస్తాం, రైతులకి 20,000 ఇస్తామని చెప్తున్నారు. మరి మీరేం చెప్తారు దానికి? మరి ఆ హామీలు నెరవేరుస్తారా? వాళ్ళు
మేము వస్తే చేస్తామని చెప్తున్నాం, కానీ మన జగన్మోహన్ రెడ్డి మాట ఇచ్చినాడు కాబట్టి మనకి అందుతూనే ఉన్నాయి, కానీ వాళ్ళు ఉత్తుత్తి మాటలు నమ్మే పరిస్థితులను ఎవరైతే లేము. మరి మీకు ఇక్కడ రాయదుర్గం ఎలా ఉంటుంది పరిస్థితి? మెట్టు గోవింద్ రెడ్డా లేకపోతే శ్రీనివాస్? మెట్టుగోవింద్ రెడ్డి సార్ మాకు చాలా సానుకూలంగా వ్యక్తి, మంచి వ్యక్తి. ఇంకొకటి ఏమంటే అవినీతి పరుడు అనే ఆరోపణలు లేవు. చాలా 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 మంచి వ్యక్తి. అప్పటి నుంచి చూస్తున్నాం మేము, చిన్నప్పటి నుంచి చాలా మంచి వ్యక్తి. ఆయనకే మేము ఓటేసి గెలిపాం. ఆయన పక్క పైన జగన్ అంట. జగన్ అన్న. ఈ ప్రభుత్వం వచ్చిన కాడ నుంచి మీ అభిప్రాయం ఏంది? ఎట్లా ఉంది? గతంలో ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది? అప్పటికంటే ఇప్పుడు చాలా బాగున్నాయి సార్, బాగానే చేస్తున్నారు. వాలంటీర్లు కానీ ఏమన్నా కానీ ఏమన్నా పట్టించుకొని బాగానే చేస్తున్నారు సార్, బాగానే ఉంది. గతంలో ఎలా ఉండండి? గత రాజకీయాలు కూడా చూసా ఉంటాయి కదా. గతంలో కంటే ఇప్పుడు చాలా బాగున్నాయి సార్. వాలంటీర్స్ కానీ ఇంటికి వచ్చి ఏమన్నా ప్రాబ్లం ఉన్నా మాట్లాడిచ్చి పట్టించుకొని చేసేది బాగానే ఉంది సార్. అందుకని ఇప్పుడు బాగుందంట. బాగుంది సార్. అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు కూడా అంటున్నా 6 హామీలు పెడతాను ఈసారి, ఉచితంగా బస్సులు ఇస్తా, ఫ్రీ బస్ మహిళలకి 3 సిలిండర్లు ఫ్రీగా ఇస్తా అంటుండు, రైతులకైతే 20,000 వేస్తా అంటుండు ఏడాదికి. మరి ఏం చెప్తావు సార్? అప్పుడే చెప్తున్నాడు కదా సార్, కానీ అప్పుడేం చేయలేదు. కానీ జగన్ అంటే అయ్యే చెప్తాడు, ఆకోకు నుంచి చెప్పుడు. జగన్ అంటే బాగుంది, బాగానే ఉంది ప్రభుత్వం అంతే. మరి మీకు ఇక్కడ ఎవరు వస్తారంటే మెట్టు గోవింద్ రెడ్డా లేకపోతే కలువ శ్రీనివాస్? మెట్టుగోవింద్ రెడ్డి సార్. ఎందుకండి మెట్టు గోవింద్ రెడ్డి ఎందుకు? అంటే మాకు అప్పటి నుంచి మనము అతని మంచి వ్యక్తి, మాకు ఇక్కడ ఊర్లో విలేజ్లోనే బారాడుకుంటూ ఉంటాడా, చాలా మంచి వ్యక్తి అని అందుకని మెట్టు గోవింద్ రెడ్డి అంటే. సార్. మరి ఇప్పుడు టీడీపీ వాళ్ళు కూడా ఏమంటారు, 3 పార్టీలు కలిసినాయి కదా, మరి ఎఫెక్ట్ ఉంటుందా ప్రజల మీద ఓట్లు? ఎఫెక్ట్ ఏమి ఉండదు సార్, అది అభిమానం అనేది ఉన్నది సార్. కానీ మెట్టుగోవింద్ రెడ్డి కంటే చాలా అభిమానం సార్ మేమంటే. ఎట్లుందంటే రాజకీయం చూస్తున్నా కదా, ప్రభుత్వం ఎట్లా ఉంది? ఈ ప్రభుత్వం ఎలా ఉంది, గత ప్రభుత్వాలు ఎట్లా ఉన్నాయి? ఇదేం బాగుండదు సార్, ప్రభుత్వం బాగుండదు. పండుగ అలాంటి దగ్గరలో నాతో మాకు అనుకూలంగా ఆధార్ కార్డులో అన్నీ అనుకూలంగా అయినది. దోపే పని లేదు, మండలానికి పై పని లేదు. ఏదన్నా మనకే అవుతుంది, ఇక్కడే అయిపోతుంది. ఇక్కడే అయిపోతుంది సార్, ఎక్కడ పోము. అంటే గతంలో ఎలా ఉండేది అంటే టీడీపీ అప్పుడు? అవుడు చెప్పుగా మాటలు చెప్పి అంత చేసి పెట్టారు సార్. ఒక నా అచ్చేస్తాను ఇచ్చేస్తాను చెప్పి చేసి పెట్టారు. ఇప్పుడేమో జగన్ వచ్చినట్లేమో అంత అనుకూలం బాగుండదు. బాగానే ఉందంట. మరి ఈసారి ఎవరు గెలుస్తారంటావు నీ అంచనాలో? అంచనాలు ఈ మెట్టుగోవింద్ రెడ్డి గెలుస్తారు. మెట్టు గోవింద్ రెడ్డి ఎందుకండి? మెట్టు గోవింద్ రెడ్డి ఎందుకు? అనుకూలంగా ఉన్నాడు కదా సార్. మనకు దగ్గరలో అనుకూలం 2 కిలోమీటర్లు పోరాడుతుంటాడు, నెలకు ఒకసారి అయినా వచ్చిపోతుంటాడు. అనుకూలం బాగుండదు. వస్తుంటాడు మీ దగ్గర జనరల్ వచ్చి మాట్లాడడం, కానీ మనం ఏదైనా సమస్య ఉన్నా కలుస్తాడా? కలుస్తాడు సార్, కలుస్తాడు. ఏదైనా సమస్యలు తీర్చమన్నా తీర్చమన్నా. మరి పైన ఏది ఉంటుంది అంటే ఈసారి జగనా లేకపోతే చంద్రబాబు నాయుడు? జగన్ చంద్రబాబు నాయుడు అంటారు, అన్ని డూబి మాటలు చెప్పుకుంటూ పోయినాడు. మరి ఇప్పుడు అంటుండు కదా, మళ్ళీ 6 హామీలు ఇస్తాను, ఉచిత పథకాలు అంటుండు కదా ఆయన. అంటాడు, వచ్చేదాకా అంటాడు, వచ్చినాక ఎత్తేసి ఇస్తాడు. అంతేనా? అంతే. అందుకని జగన్ అంటావు. వస్తాడంట మరి జగన్ నీ అంచనాలో? రావాలి సార్, ఖచ్చితంగా వస్తాడు. మరి వాళ్ళు 3 కలిసిరు కదా దించడానికి. వారు చెప్పకనాక దించినారు. అవుకుని పండ్లు అవి అంతే, చెప్పడం వరకే. చెప్పడం వరకే అవుకుని పండ్లు అవన్నీ.